శుభ్రత, క్లీన్లీనెస్. మన దేశం శుభ్రతలో ఎక్కడ ఉంది? మన సోకాల్డ్ భారతదేశం మురికి దేశమా? మీరు చూస్తున్నది ఇదే ఈరోజు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మన దేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. కానీ ఒక చేదు నిజం ఏమిటంటే రోడ్లపై చెత్త, కాలువల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో అపరిశుభ్రత ఇంకా పెద్ద సవాలుగానే ఉంది. ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎంత పెద్ద సమస్యో తెలుసా మీకు? యుఎన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ UNEP ప్రకారం ప్రపంచంలో ప్లాస్టిక్ పొల్యూషన్ వేగంగా పెరుగుతుంది. 2060 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 3 రెట్లు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఒక్కటే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో దాదాపు 50% వాటా కలిగి ఉంది. మన ఆరోగ్యానికి ఈ ప్లాస్టిక్ వల్ల అంత ప్రమాదం ఉందా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే WHO ప్రకారం అపరిశుభ్రమైన నీరు, చెత్త నిర్వహణలో లోపాలు, సరైన శానిటేషన్ లేకపోవటం వల్ల కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A, డయేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల కొత్త వైరస్ వస్తే అనే భయం నిజమేనా? అదేంటి బ్రో, ప్లాస్టిక్ వల్ల వైరస్ రావటం ఏంటి? నిపుణులు చెబుతున్నది ఏమిటంటే చెత్త పేరుకుపోవడం, కంటామినేటెడ్ నీరు, పొల్యూటెడ్ పరిసరాలు వైరస్లు, బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. అయితే పెద్ద మొత్తంలో జనాభా నశిస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ పబ్లిక్ హెల్త్ రిస్క్ మాత్రం పెరుగుతుందని WHO హెచ్చరిస్తుంది. మన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసా? తాజా నివేదిక ప్రకారం 2024 మరియు 2025 మొదటి 3 నెలల్లో విజయవాడ కాలువల నుండి 17,000 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. అందులో అధిక భాగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కావడం ఆందోళన కలిగిస్తుంది. 2025 మున్సిపాలిటీ నివేదిక ప్రకారం ప్రతి కాలువ నుండి 60% పూడిక ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇంతకీ ఎవరు దీనికి బాధ్యత? ప్రభుత్వమా లేక ప్రజలా? ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలా? కాదు. అనేక నగరాల్లో రోజు శుభ్రం చేసినా ప్రజలు తిరిగి చెత్త వేయడం వల్ల పరిస్థితి మళ్లీ యథాతథంగా మారుతుందని నివేదికలు చెబుతున్నాయి. మనిషి అన్న తర్వాత సివిక్ సెన్స్ అంటూ ఉండాలిగా బ్రో. భారతదేశంలో వాటర్ బోర్న్ డిసీజెస్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? 2021-2025 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 107,000 కోట్లకు పైగా వాటర్ బోర్న్ డిసీజెస్ కేసులు నమోదైనట్లు ప్రజా ఆరోగ్య స్టాటిస్టిక్స్ సూచిస్తున్నాయి. ఇది పరిశుభ్రతకు మరియు నీటి భద్రతకు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. గ్రౌండ్ రియాలిటీ విషయానికి వస్తే ఇంటి ముందు శుభ్రం కానీ ఇంటి బయట చెత్త అనే మనస్తత్వం మారకపోతే సమస్య కొనసాగుతుందని సోషల్ అబ్జర్వర్స్ అభిప్రాయపడుతున్నారు. పరిశుభ్రత అనేది కేవలం మున్సిపల్ వర్కర్స్ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. అదేంటి బ్రో, మున్సిపాలిటీ గవర్నమెంట్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు కదా, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయొచ్చు కదా. కానీ ఇదేనా వారు చేసే డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ లో రియల్ టైమ్ గవర్నెన్స్? ఇదేనా వారు చేసే అడ్వాన్స్డ్ మానిటరింగ్ సర్వీస్ ఇన్ రియల్ టైమ్ గవర్నెన్స్? ఇదేనా రిజాల్వింగ్ సిటిజన్స్ గ్రీవియన్సెస్ ఇన్ రియల్ టైమ్ గవర్నెన్స్ అని విశ్లేషకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చివరగా ఒక ప్రశ్న, మనం రోజుకి ఒక ప్లాస్టిక్ కవర్ తగ్గిస్తే, మన ఇంటి ముందు చెత్త వేయకుండా ఉంటే, మన పిల్లలకు హైజీన్ నేర్పిస్తే భారత్ మరింత క్లీన్ అండ్ హెల్దీ నేషన్ అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం వద్ద కాదు, మనందరి చేతుల్లోనే ఉంది. ఇదే ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్. సుధీర్ సైనింగ్ ఆఫ్.